హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను అరటి పువ్వు పెసరపప్పు కూర చేస్తున్నానండి. ఇది మా చెట్టుకు కాసిన అరటి పువ్వే. దీన్ని కోసేసుకున్నాను. దాన్ని శుభ్రంగా అందులో ఉన్న పువ్వునంతా శుభ్రం ఒలుచుకొని పక్కకు పెట్టుకొని ఒక్కొక్క పువ్వులోంచి అందులో ఉన్న కాడలు, మందంగా ఉన్న కాడలన్నీ సెపరేట్ చేసుకున్నానండి. ఇలా పువ్వు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకున్నానండి. అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అరటి పువ్వుతో చాలా రకాలు కూడా చేసుకుంటున్నారు. అరటి పువ్వు హెల్త్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరూ చెప్తున్నారు. కడుపులో ఎలాంటి గడ్డలైనా కరిగిస్తుంది అంటున్నారు. ఈ అరటి పువ్వుని పచ్చడి చేసుకోవచ్చు, బజ్జీల్లా వేసుకోవచ్చు, రకరకాలు చేస్తున్నారండి. కానీ అరటి పువ్వు పెసరపప్పు కూర చాలా కమ్మగా, నోటికి చిన్నపిల్లలు కూడా తినేటట్టు ఉంటుందండి. ఇట్లా ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పుని స్టవ్ మీద కళాయి పెట్టుకొని పెసరపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పెసరపప్పు మెత్తగా అవ్వకుండా మనకు పొడి పొడిలాడుతూ ఉంటుంది. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపుకి ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నాయి, 4 పచ్చిమిరపకాయలు కారాన్ని తగ్గట్టు వేసుకోవాలండి. మనం పొడి కారం వేయం ఇందులో, ఓన్లీ పచ్చిమిరపకాయలతోటే కూర అవుతుంది. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పసుపు ఉప్పుల్లో నానబెట్టుకున్న అరటి పువ్వుని కూడా అందులో కలుపుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల అరటి పువ్వు కలర్ మారకుండా, నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగేసుకొని ఈ ఎగుతున్న అరటి పువ్వులో వేసేసుకోవాలి. రెండూ కలుపుకొని బాగా ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అంతేనండి, మన అరటికాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, ఇలా దగ్గరికి మగ్గిపోతుంది. అంతే, మన అరటికాయ పెసరపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్.